చెప్తాం. హల్లెలూయా చెప్తాం మనం. హల్లెలూయా హల్లెలూయా. ఐ థింక్ ఇట్స్ లాంగ్ టైం వీఆర్ హియర్. చాలా రోజులు మనం కలిసి మరి ఈ రకంగా పార్టిసిపేట్ అవ్వటకు దేవుడి కృపను బట్టి మనసు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. అందరం కళ్ళు మూసుకుందాము. అందరం కలిసి మనం ప్రేయర్లో పార్టిసిపేట్ అవుతాము. మరి మన యొక్క లైవ్ సర్వీస్ మరి యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా మనకు బయటకు వెళ్తుంది. మరి సో మనందరం కలిసి వారితో పాటు ఆన్లైన్లో చూస్తున్నవారు, ఆఫ్లైన్లో ఇక్కడ కూర్చున్నవారు మనందరితో కలిసి మనం ప్రేయర్ చేసుకుంటా అందరు కళ్ళు మూసుకున్నాం. మన మిగిలిగా ప్రేమించిన మాతృప్రియ పరలోకపు తండ్రి, మీకు లాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రత్యేకించి దినము తండ్రి దేవా, ఎరటిగా తండ్రి, సమాజంగా కూడుకొని దేవా, మన దేవ ప్రతి ఒక్క ప్రికాషన్స్ పాటిస్తూ తండ్రి దేవా వేసే తండ్రి, మన దేవా వేసే తండ్రి మేము పార్టిసిపేట్ చేస్తే మీరు తోడు సహాయం చేయండి. మరి రోజు తండ్రి దేవా వేసే తండ్రి దేవా, మరి దేవా వేసే తండ్రి దేవా ఈ రకంగా కూడుకుంటకు దేవా దాదాపు 3 నెలల కాలం తండ్రి దేవా, మరి మా జాగ్రత్త కోసం తండ్రి, ప్రజల క్షేమం కొరకు దేవా మేమందరం తండ్రి దేవా ఎంతగానో తండ్రి దేవా వేసే తండ్రి దేవా మరి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఉన్నాం దేవా, జ్ఞాపకం చేసుకోండి. మరి సమయంలో తండ్రి దేవా, మరి దేవ సమాజం కూడుకునే దేవ అవకాశం ఇచ్చినందుకు మీకు లాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి దేవ వేసే తండ్రి దేవా, మరి దేవ వేసే తండ్రి దేవ కూడుకులో మీరు సాయం చేయండి దేవ. ప్రతి ఒక్కరు దేవ పార్టిసిపేట్ చేస్తున్న తండ్రి మీతో సాయం చేయండి. పాటల్లోను దేవ వాక్యంలోను ఆరాధనలోను ఈ కూడికి ఆదరించి అంతవరకు మీరుతో సాయం చేయండి తండ్రి దేవా. దేవ వేసే తండ్రి ఎవరు రావాలో ఎవరు రాకూడదు సమస్తం మీ చిత్తమైన దేవ జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన పేమెంట్ నడిపించండి దేవ. రాలేవారు తండ్రి దేవ, మరి దేవ ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసేవారు మరి దేవ జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోతండి. ఎవరైతే లైవ్ ద్వారా చూస్తున్నారో దేవ ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోతండి. మరి ఇక్కడ ఆఫ్లైన్లో దేవ ఇస్తే మాతో ఎవరు కూడా జ్ఞాపకం చేసుకుని భయం పొందండి. అందరు పార్టిసిపేట్ అవుతున్నా దేవా, మీరైతే సాయం చేసి ఈ కూడికి ఆదరించి అంతవరకు మీరైతే దేవా ముగించి సాయం చేసి మైపోతారని యేసుక్రీస్తు అనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి మనందరం కలిసి పాట పాడుకుందామా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించదమనే పాట పాడుకుందాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదను. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదను. అలసానములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను. అలసానములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదను. ఆకాశమును మండాలు పంపిన దేవుని స్తుతించెదను. ఆకాశమును మండాలు పంపిన స్తుతించెదను.
పండలోని మధుర సెలవులు యెహోవాను స్తుతించెదను. పండలోని మధుర సెలవులు పంపిన యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా దేవుని హల్లెలూయా మహిమా ఎల్లప్పుడు దేవునికి హల్లెలూయా. సంతోషంగా చెప్తాం గట్టిగా. 3 months కేమ్ హియర్ కదా, 3 నెలల తర్వాత మనం అందరం వచ్చాము. మేక్ షూర్ మీ అందరూ హ్యాండ్ శానిటైజ్ చేస్తున్నారా? మన వాలంటీర్స్ మనదేసి ఇచ్చారు అందరికీ, మర్చిపోవద్దు. మనందరం ప్రికాషన్స్ పార్టిసిపేట్ చేస్తూ మన వల్ల పక్కన వారికి ఇబ్బంది రాకూడదు, మనకి ఇబ్బంది రాకూడదు. కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. మేక్ షూర్ అందరూ మాస్క్ వేసుకున్నారు నమ్ముతున్నాను. మాస్క్ వేసుకుని ఉండండి. డోంట్ గివ్ ఎ షేక్ హ్యాండ్ ఫర్ ఎనీవన్. మీ పక్కన ఉన్న వారికి ప్రేయర్ చెప్పాలనుకుంటే జస్ట్ ప్రైజ్ లార్డ్ చెప్పండి. డోంట్ గివ్ ఎ షేక్ టు ఎనీవన్. ఓకే, అందరం కలిసి మరి మరొక పాట పాడుకుందామా? అందరూ ఉత్సాహంగా ఉన్నారా? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మాట్లాడితే కరోనా రాదండి, మాట్లాడితే కరోనా వస్తా. అందరం కలిసి హల్లెలూయా. మరొక పాట పాడుకుందాము. మరి పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడతారు. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీరందరూ చాలా బాగున్నారని తెలుస్తున్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే చప్పట్లు పెడదాం ఒకసారి. హల్లెలూయా. పాట పాడుకుందాం. శాశ్వతమైనది నీతో
మెంబర్స్ ఉండి పాడేవాళ్ళం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కాబట్టి మరి చప్పట్లు కొట్టండి. అందరికి వచ్చిన పాట పాడతాను నాతో కలిసి. మరి సరళంతా కూడా వస్తుంది, ఇద్దరం కలిసి పాడతాము. అందరికి వచ్చిన పాట చప్పట్లు కొడుతూ చాలా రోజులైంది కదా మన దేవుని సన్నిధిలోకి వచ్చి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో అందరికి కలిసి పాడదాం. అందరికి వచ్చిన పాట నీ ఉంటే నాకు చాలా వేసాయి అనే పాట అందరికి వచ్చు కదా, మీ అందరికి వచ్చు. అందరు నాతో కలిసి పాడదాం. అందరూ చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చారు. మీరు మరి సంతోషించి ఆనందించాలి దేవుని సన్నిధిలో. మనందరం కూడా పాడదాం, చప్పట్లు కొట్టండి, మరి ఆనందించండి దేవుని సన్నిధిలో. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నను Thank you.
ఆరాధన చేసుకుందాం, మరి పాటలు ముగిద్దాం. లైవ్ కాబట్టి మనం అందరం ఇంత జాగ్రత్తగా టైం టు టైం చేయాలి. స్తోత్రాలు చేద్దాం అందరం కూడా. మరి కంటి మూసుకొని ఈ రెండు చేతులు మరి లేచి నిలబడగలిగితే మంచిదే. చైర్స్లో కూర్చున్నారు కాబట్టి లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడితే మనం మన రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా చైర్స్లో కూర్చున్నారు కాబట్టి జాగ్రత్తగా లేచి నిలబడచ్చు. మరి మీకు టైం ఉన్నప్పుడల్లా పక్కన శానిటైజర్ పెట్టాము, మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మాస్క్ లేని వాళ్ళు మాస్క్ పెట్టుకోండి తప్పకుండా. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందం చేద్దాం. చేతుల పైకి వెళ్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Glory, hallelujah, 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 hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రాణాత్మ శరీరాన్ని బట్టి మీరు పరిశుద్ధాత్మ శక్తిని అని దేవుడు అడగండి. దేవుడి సన్నిధిలో మీరు రోజు మీరు ఇంట్లో ఉన్నారు. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చాం మనం. అందరూ మీ నోరు తెరిచి నోరారా యేసుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా నీకు నీ సన్నిధిలో ప్రభా అయ్యా ఆయన శుక్రవారం దినమున నిన్నటి దినమున ప్రభా అయ్యా మేమందరం కూడా విజ్ఞాపన అయ్యా నా తండ్రి మేము ఉపవాస ప్రార్థనలో నా తండ్రి వాళ్ళ కొరకు మేము రెడీ అయిపోతున్నాం ప్రభా అయ్యా నీ కొందరు స్తోత్రులు అయ్యా మీరు అందరి ఇంట్లో పరిశీలించదేవా నీ బిడ్డలు మీరు పరిశోధించి పరీక్షించండి తండ్రి మీరే నాయన బిడ్డలు బలపరచండి నీ ఆహారంతో అయ్యా నీవే బలపరచండి ప్రభా నీ కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాం నీ సేవకుడు ప్రభా ఒక పరిచర్య చేయలేంటుగా నీ బలపరచండి తండ్రి ఈ శక్తితో నింపండి ప్రభా మరి ముఖ్యంగా అయ్యా మరి చివరి ప్రార్థనలో మేమందరం అందరినీ గుర్తు చేసుకోవడానికి మీరు సహాయం చేయమని ఈ ఆరాధన అంతట్లో మీరు ఉన్నందుకు అయ్యా మీరు అంగీకరించినందుకు అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవానికి వందనం అయ్యా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా మీరు మా మధ్యలోకి వచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సేవకుని బలపరచమని శక్తితో అయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటాం సంఘం అందరికీ మీరు బలపరచమని మీకే స్తోత్రం చెల్లించుకుంటాం మరి ముఖ్యంగా అయ్యా ఈ COVID-19 మీరు దర్శించండి అది అసలు నాయన ఆ వైరస్ అనేది నా ప్రభు ఈ భూమి మీద నుంచి సమూలంగా నిర్మూలమయ్యేటట్లుగా మీకు సహాయం చేయమని అయ్యా ప్రజల్లో నుంచి భయాన్ని తీసివేసి ధైర్యం ఇచ్చి బలపరచమని అయ్యా మీకే స్తుతులు చెల్లించుకుంటూ మీకే వందనాలు చెల్లించు యేసయ్య పరిశుద్ధ నామానికి నా స్తుతి ఆరాధన విన్నపములు సమర్పించి ఆరాధించుకుంటున్నాను తల్లి ఆమేన్ అందరికీ వందనాలు అందరం కూర్చుందాం దేవుని సన్నిధిలో వాక్యం చరిత్రలు మనం కీర్తన భాగం చదువుకుందాం జాగ్రత్తగా మీ బయటకు తీసి కీర్తన చదవాలి దేవునికి వందనాలు. కూడి వచ్చిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా రోజుల తర్వాత ఈరోజే మనం కీర్తన చదువుకుంటున్నాం కాబట్టి నేను చదువుతుండగా నాతో పాటు కలిసి మీరు కూడా చదవాలని కోరుతున్నాను. అందరు నుంచోవాలనుకుంటున్నాను. అందరూ నుంచొని 12వ కీర్తన 457వ పేజీ అందరు తీయండి. తీసాను. 12వ అధ్యాయం 12వ కీర్తన 457 తీసాను అందరు. అయితే నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. చదువుకుందాం. నా వెనకాలే మీరు కూడా చదవాలి, బిగ్గరగా చదవాలి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయింది, విశ్వాసం నన్నులో ఉండకుండా గతించిపోయింది. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మా పెదవులు మారి బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనది, దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దేవుడికి చిన్ని కీర్తన దీవించి ఆశీర్వదించునుగాక. చెప్తాం గట్టిగా, వినిపించట్లేదమ్మా గట్టిగా. హల్లెలూయా అంటే కరోనా రాదండి. హల్లెలూయా. ఒక చిన్న ప్రికాషన్ చెప్పాలి. మీరు ఒక్కసారి మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకుని చూస్తే ఇటు కానీ ఎవరు తగలకూడదు. మేక్ షూర్ మీ కుర్చీలు అలా వేసుకోండి. ఒక్కరిద్దరు దగ్గర కూర్చున్నారు. ప్లీజ్ మ్యాక్సిమం మీ 2 చేతులు జాపితే ఏ మనిషి మీకు తగలకూడదు.
మీ ఫ్యామిలీ మెంబర్ ఉంటే పర్లేదు, కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటే పర్లేదు, కానీ పెద్దవారు ఉంటే మ్యాక్సిమం మేక్ షూర్ మీ చైర్ ఇంకో చైర్ మార్చుకోండి. మరి చాలా ప్లేస్ ఉంది పక్కన, సో దట్ యూ కెన్ మేక్ షూర్ యూ కెన్ చేంజ్ యువర్ చైర్. అండ్ ఓకేనా? సో దట్ మీరందరూ మేక్ షూర్ రెడీ అవ్వండి. అందరం ఇటు పక్కకు విందాము. ఎవరైనా ఒకరు కిందికి వెళ్ళండమ్మా. రైట్, అందరూ నా వైపు చూద్దాం. అయితే ఎవరు లేరు కదా మీ చుట్టుపక్కల అందరికీ దూరంగానే కూర్చున్నారా? చూసారా మనకి ఎలాంటి రోగం వచ్చిందో? వీ హ్యావ్ ఏ గ్రేట్ డిసీజ్ కాల్డ్ COVID-19. సో దట్ అందరికి మనం దూరం అయిపోతున్నాం. సో మనం మేక్ షూర్ అది చూసుకున్నాము. అండ్ ఆల్సో మండలాస్ మనకి శానిటైజర్ ఇస్తున్నాడు. సో దట్ మీరు అందరూ శానిటైజర్ చేసుకున్నాను నమ్ముతున్నాను. మనమందరం ఒక చిన్న మాట ముందుకు వెళ్దాము చదువుకొని. పన్నెండవ కీర్తన భాగము ఎవరైనా ఒక మాట చదువుతాము. 2వ వచనం చదువుతారా? అందరూ తర్వాత మాట రైట్, ఈ మాటని చదవాలనుకుంటున్నాను. ఈ సమయంలో మనకి బింకంలాడు పెదాలు కానీ ఇచ్చికంలాంటి నాలుకలు కానీ ఉండాల్సిన ఇచ్చికంలాడు పెదవులు కానీ బింకంలాంటి నాలుకలు కానీ ఉండాల్సిన అవసరం లేదు కదా. మీ పక్కన వాటితో ఒకసారి చెప్తారా? జస్ట్ మాస్క్ పెడతారు కదా, నెక్స్ట్ అది తిరిగి ఒక మాట చెప్పండి. ఐఎమ్ ఫైన్ బికాస్ గాడ్ ఈస్ దేర్ అని చెప్పండి. చెప్పరా? ఐఎమ్ ఫైన్ చెప్పండి. నేను బాగున్నాను చెప్పండి. నేను బాగున్నాను ఎందుకంటే నాకు దేవుడు తోడే ఉన్నాడు. మీకు విషయం తెలుసా? నియర్లీ లాక్స్ ఆఫ్ పీపుల్, దాదాపు 150,000 మంది చచ్చిపోయారండి గడిచిన 3-4 నెలల్లో. అందరం సజీవంగా ఉన్నాం కదా. మన చర్చిలో ఒక్కరికి కూడా ఏ ప్రాబ్లం రాకలేదు కదా. ఎస్పెషల్లీ మన షాపూర్ సంఘంలో ఒక్క చిన్న ఇబ్బంది కూడా లేకుండా వీఆర్ మూవింగ్. 3 months నుంచి మనం ఆ వైరస్తో ఫైట్ చేస్తూ వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ కదా. అయితే ఈ పెద్దవాడు ఈ నాలుగు గురించి ఏం చెప్తానంటే, ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకునేటప్పుడు ఎంకరేజింగ్ వర్డ్స్ తీసుకోండి. చాలామంది ఏం చేస్తారు, ఇంట్లోకి వచ్చేవాళ్ళు చాలామంది పొద్దున్న నాకు ఒకరు ఫోన్ చేశారు, సార్ COVID-19 వస్తుంది, మీరు చర్చ్ ఓపెన్ చేయకండి, మీరు ఇంట్లోనే కూర్చోండి, భయపడుతూ ఉండండి. అవసరమా? చెప్పాలి కదా, అవసరమా? మనకు భయం ఉందా? ఎందుకు లేదు? యేసయ్య ఉన్నాడు కదా. ఆయన చెప్పకపోతే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. అర్థమవుతుందా? ఆయన సెలవు లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. మనం చేసుకోవాల్సింది ఒకటి ఎంకరేజింగ్ వర్డ్స్ మీ పక్కన ఉన్న వారికి చెప్తామా? సిస్టర్ మీకేం కాదు, యేసయ్య మీతో ఉన్నాడని చెప్తారా? పక్కన వారికి చెప్పండి. చెప్తాం, పక్కన వారికి చెప్తాం. బ్రదర్ మీకు ఏం కాదు, యేసయ్య మీకు తోడున్నాడు కదా. చెప్పుకుందాం ఒకరొకరు. మీరు లైవ్ చూసిన మీరు కూడా చెప్పండి మీ పక్కన వారికి, సిస్టర్ అండ్ బ్రదర్ మీకు దేవుడు తోడున్నాడని చెప్పండి. సో మీరు ఆ విషయాన్ని చెప్తున్నారు. సో నేను చెప్పబోయే లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనము ఒకరినొకరు ఎంకరేజింగ్ చేస్తూ ఉండాలి. ఎంకరేజింగ్ వర్డ్స్ మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం, ద హోల్ వరల్డ్ ఈస్ స్ట్రగ్లింగ్. మన చెప్పాలంటే మొత్తం భూ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, చింతిస్తున్నాడు. ఏంటి, ఎందుకు, ఏమైంది అంటే విషయం ఏంటి తెలుసా? ఒక చిన్న రోగం కదా. కనిపిస్తుంది ఎవరికైనా COVID-19 వైరస్, కానీ ఆ చిన్న వైరస్ స్ట్రగ్లింగ్ కదా, మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. కానీ క్రైస్తవులు మనం అందరం భయపడడానికి వీల్లేదు. ఎందుకు భయపడడానికి లేదంటే మనందరికి దృఢమైన నిశ్చయిత ఉంది. నా యేసయ్య మనందరినీ కాపాడడానికి సమర్థుడు. హల్లెలూయా. మన యేసయ్య అందరినీ కాపాడడానికి సమర్థుడు. మనందరం కాకపోతే మనందరం ప్రికాషన్స్ చేసుకోవాలి కదా. యేసు ప్రభువుని టెస్ట్ చేయడానికి మనం ఎవ్వరము అంత యోగ్యులం కాదు కదా. ఆయన టెస్ట్ చేయడానికి వీల్లేదు. మనకి మనం పరిశుభ్రంగా ఉంటూ నీట్గా ఉంటూ చర్చ్ ప్రెమిసెస్ మనం నీట్గా ఉంచుతాము. మేక్ షూర్ అన్ని శానిటైజ్ చేసి ఉన్నాము, మీరు గమనించాలి. అదేవిధంగా మన ఎదురుగా ఉన్న ఈ కెమెరాస్ నుంచి మరి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ద్వారా మనం అందరికీ మరి వాక్యాన్ని అందిస్తున్నాము. సో దట్ అందరూ మనకి ఆఫ్లైన్ ద్వారా కొంతమంది వింటున్నారు, ఆన్లైన్లో కొంతమంది వింటున్నారు మన వాక్యాన్ని. సో దట్ ఎవరు ఈ పక్కన ఉన్న వారు డిస్టర్బెన్స్గా ఉండకండి. ఇఫ్ యూ హావ్ సంథింగ్ ఎనీథింగ్ జస్ట్ గో అవుట్. మేక్ షూర్ అయిపోయిన తర్వాత మీరు లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఆల్సో ఎవరైతే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో చూస్తున్నారో మీ అందరూ ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీకు జస్ట్ షేర్ ఇట్ అవుట్. మీకు తెలిసిన వారికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఆల్సో
జస్ట్ షేర్ దిస్ మెసేజ్ టు పీపుల్. మనకి ఈ సమయంలో మరి పాస్టర్ వచ్చి వాక్య భాగాన్ని అందిస్తున్నారు. అండ్ ఆల్సో అందరూ మాస్క్ పెట్టుకున్న నమ్ముతున్నారు. మరి ఈ సమయంలో పాస్టర్ వచ్చి వాక్యం చెప్తున్నా మన జాగ్రత్తగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మరి ఈ జూన్ నెల 14వ తారీఖున మనం అందరూ ఈ విధంగా ఫిజికల్ డిస్టెన్స్ కలిసి కూర్చున్నారు. చక్కగా మాస్కులు పెట్టుకున్నారు. మీ చేతులు మరి శానిటైజర్ ద్వారా శుభ్రం చేసుకుంటూ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా మనము వాటిని గౌరవిస్తూ ముందుకు కొనసాగుతామని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క టెలికాస్ట్ అవుతుంది. అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. వారు కూడా నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి, అయ్యా మీ యొక్క వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపరుస్తున్నాము, కాబట్టి వారు తెలియపరుస్తూ నేను ఎంతో సంతోషపడుతున్నాను. అంతేకాకుండా మా జేపీఎఫ్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులు, మా 7 సంఘాల వాళ్ళు కూడా ఎంతగానో బలపడతారని మాకు తెలియపరుస్తున్నారు. కనుక మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో ఉన్నాము, కష్ట దినాల్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము అని నేను మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసు నామములో మనం అందరం కూడా బైబిల్ తీసినట్లయితే కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్తే చక్కని మాట ఉంటుంది. నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, అయినా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు ముట్టండి, తాకండి. ఇదిగో ప్రభా, బిడ్డలందరూ కూడా మరి సంఘ సభ్యులు కూడా కూర్చొని ప్రభా నీ వాక్యం ఆలకిస్తుండగా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి తాకున్నాయి. ముట్టు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు. ఎవరిని ఖాళీగా పంపిస్తున్నాయి దేవా, ధైర్యము నా ప్రభా, నాతో నీలో నిరీక్షణ కొనసాగే భాగ్యం దయచండి ప్రభా. దేవాన్ని నిరీక్షణ గలవారే నీ యందు నమ్మకంగా కొనసాగే భాగ్యము దయచేస్తారని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, లోక ప్రేమ, మనసుల ప్రేమ మీరు గమనిస్తూ ఉండాలి. లోకపు ప్రేమ ఎలాంటిదంటే, బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే. బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే, ధనం ఉన్నంత వరకే వాళ్ళు ప్రేమిస్తారు. భార్యాభర్తల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. అనురాగం తగ్గిందనుకో, భర్తలో కానీ భార్యలో కానీ ఆకర్షణ తగ్గిన వెంటనే వాళ్ళు అనురాగం తగ్గిపోయి ఎడబాటు కలిగి ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకంలో భూమిలో ఉన్నంత వరకే, భూమి మీద ఉన్నంత వరకే వారికి ఇది కలిగి ఉంటుంది. కనుక ప్రభువైన యేసు నామములో మనమందరం కూడా గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనిస్తూ మనం ముందుకు అడుగు వేద్దాం. చూడండి, ఇక్కడ నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు. చాలామంది కరోనా వైరస్ కంటే భయపడిపోతున్నారు. ఏమైపోతామో, ఎట్లాగా
నేను పోతే నా పిల్లల సంగతి ఏంటి, లేకపోతే నేను పోతే నా భార్య సంగతి ఏంటి అని చాలామంది కూడా ఏమండి గుప్పిట్లో ప్రాణం పెట్టుకొని పోతున్నట్టుగా కనపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రభుపేట మనం చేసేది ఏంటంటే, మీరెవరు కూడా అలాగ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం అందరం కూడా భారంగా ప్రార్థన చేద్దాం. తప్పక ఈ కరోనా మహమ్మారి తగ్గుముఖం పెట్టేలాగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దావీదు మాట్లాడుతున్న మాట, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నువ్వేలా తొందరపడుతున్నావు, భయపడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకొస్తున్న ఈ కష్టకాలాల్లో, ఈ బాధ శోధన ఇబ్బందుల్లో ఏమాత్రం మనం అధైర్యపడవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు మనకు ఎప్పుడు కార్యం చేస్తాడు. ఈ సమయంలో మరి సాధు సుందర్ సింగ్ అని ఒక దైవజనుడిని మధ్య తీసుకొస్తాను. ఆయన మంచి సేవ చేసిన దైవజనుడు. అలాంటి సిక్కు మతస్థుల నుంచి వచ్చినాయి, కులస్తుల నుంచి వచ్చిన ఆయన హిమాలయ పర్వత ప్రాంతాలు, టిబెట్ ప్రాంతాల్లో ఎనలేని సేవ చేసిన ఆయన కూడా కష్టకాలాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. నీకు వస్తాయి, నాకు వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ ధైర్యంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. నా దేవుడు తప్పించేవాడు, నాకు సహాయం చేసేవాడు, నాకు కార్యం చేసేవాడని ఎప్పుడు మనం మన హృదయాల్లో అనుకుంటా ఉండాలి. ఒకరోజు ఆయన ఒక గ్రామానికి వెళ్ళి ఆయన సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్తుంటే ఆ గ్రామస్తులందరూ కూడా, నువ్వెవరురా, వేరే మతం గురించి మా మధ్య ప్రస్తావన తీసుకొస్తున్నావు అని వారందరూ దుబ్బిగా వచ్చి ఆ దైవజనుడిని కొట్టి రక్తస్రావాలంత వరకు కొట్టేశారు. కొట్టి పాడైపోయిన లేదా పాడుపోయిన బావిలో పడేశారు. చాలా లోతైన బావి, ఆ బావిలో పడేశారు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ విషయానికి ఎందుకు మీ మధ్య ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, భయపడుతున్న మీ హృదయాలు, తొందరపడుతున్న మీ హృదయాలు బలంగా ఉండాలని ఈ సాక్ష్యము, ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. బాగా గమనించండి. ఆయన ఏ తప్పిదము చేయలేదు, కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించినందుకు ఆ గ్రామస్తులు అతన్ని ఆ విధంగా కొట్టి లేకపోతే పాడైపోయిన ఆ బావిలో వేసే నీళ్లు లేవు. ఇప్పుడో తవ్విన బావి అది, నీళ్ళు లేని బావి, పాడైపోయిన బావిలో పడేశాడు. ఆయన స్పృహ తప్పి ఉన్న అతను తీసుకెళ్ళి ఆ బావిలో పడేస్తే, ఆ బావిలో పడిన ఆయన కొన్ని గంటల తర్వాత ఆయన స్పృహ చూస్తే భయంకరంగా చీకటి. అది ఒక పక్క పాములు ఉన్నాయి, మరో పక్క తేళ్లు ఉన్నాయి, మరో పక్క అస్థి పంజరాలు, మనుషులు చంపి దాంట్లో వేసినవి కూడా ఎముకలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎవరికైనా అటువంటి సమయాల్లో పడినప్పుడు మనకి కూడా భయం వేస్తుంది కదా. ఎస్ అన్నోనా? ఎస్. అయితే దేవుని బిడ్డలారా, ఆయన కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో నీ సువార్త చెప్తుంటే ఈ విధంగా జరిగింది, అయినా కూడా నాలో నిరీక్షణ ఉంది, నువ్వు తప్పిస్తావు, నువ్వు సహాయం చేస్తావు, నువ్వు కార్యం చేస్తావు అని భారంగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి ఎవరో బావిలో గుండా తాడు వేశారు. ఒడ్డున ఉండి తాడు కిందకు వదిలితే వెంటనే పైకి చూస్తే తాడు కనపడింది. ఆ తాడు పట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక చూస్తే అక్కడ ఎవరూ లేరట. అక్కడ ఎవరు లే. చూసారా దేవుని బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు మీకు చెప్తున్నంటే, దేవాది దేవుడు
నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు కనుక నువ్వేమాత్రము తొందరపాటు పడి తొట్టిల్లు పోయి బాధపడుతూ ఏమాత్రం నువ్వు ఉండకూడదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, మన జీవిత ఈ యాత్రలో నిరీక్షణ కలిగి మనకు పరలోకం ఉన్నది అనుకున్న మనము ఎంతో ఆధ్యాత్మిక కలిగి జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు పొరపాటు జరుగుతూ ఉంటాయి. నేను ప్రభు పేట తెలియపరుస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనంలోకి వెళ్తే మరి అక్కడ బాలురు సొమ్మసిల్లక అలయదురు, తర్వాత యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బాగా గమనించండి అమ్మా, సిస్టర్, బ్రదర్. మనం వేసుకున్న బట్టలు ఒక రోజు వేసుకున్న తర్వాత మాసిపోతాయి కదా. మురికి పెట్టినప్పుడు ఏం చేస్తామంటే మనము ఉతికిస్తాం. ఉతికిన తర్వాత మళ్ళీ ఏమైతే ఆ మురికంతా పోయి మరలా వేసుకుంటాం. అదే మురికి పట్టిన వాటిని మనము ఏదో రకంగా వెళ్తున్నాం కనుక అది పడుతుంది కనుక ఉతుక్కుంటున్నాం. కానీ మురికి పడుతుంది ఉతుక్కుంటున్నాం అని చెప్పేసి ఎక్కడో నువ్వు పోయి ఆ మురికిలో ఉన్నది అక్కడ పొరలటం దొరలటం చేస్తే నువ్వు కావాలని పాపం చేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మనిషి పడిపోతాడు. పడిపోవడం నీవు ఏం చేయాలంటే వెంటనే లేచి నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ కోరి, అయ్యా పొరపాటు పడి నేను పాపంలో పడ్డాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి దేవుని దగ్గర చేరి ప్రార్థన చేయి. అమ్మా, నేను ఒక మాట చెబుతాను. ఒక నదిలో పడ్డ నీవు వెంటనే బయటకు రావాలి తప్ప కానీ మునిగిపోవటానికి ప్రయత్నించవద్దు. నదిలో పడ్డావు నీవు, నీళ్ళలో పడ్డావు నీవు, పట్టణంలో నువ్వేం మునిగిపోకూడదు, ఒడ్డుకు రావాలి. పాపంలో పడ్డావు నీవు, పాపంలో పడ్డా నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకో. అంతేగాని ఇక పాప రూపంలోకి వెళ్ళిపోవద్దు, ఆ శాపంలోకి వెళ్ళిపోవద్దు. కాబట్టి ప్రభు యేసునామములో ఓ యవనస్తులారా, తొట్టులో నీవు లే, యేసు వైపు చూడు. నీకున్న కష్టకాలంలో బాధలు బట్టి, చింతలు బట్టి, వేదనలు బట్టి, వస్తున్న పరిస్థితులు బట్టి, ఆకలి బాధలు బట్టి పడిపోతున్నావా? నో, ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు బయట మనం చేస్తాం. మనం గడుపుతున్న ఈ జీవిత ప్రయాణాల్లో ఒక్కొక్కసారి మనం కలిసి వస్తాయి కదా. ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కోసారి కలిసి రాదు జీవితాల్లో. ఒక్కోసారి బాగానే సౌమ్యంగా సామరస్యంగా జరుగుతూనే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి జరగదు. నేను అంటాను, ఒక్కొక్కసారి ఎస్ అవును అవును అంటాడు ప్రభు, ఒక్కొక్కసారి ప్రభు వద్దు లేకపోతే లేదు అని చెప్తాడు. ఒక్కొక్కసారి ప్రభు ఏం చెప్తాడంటే వేచి ఉండు, వెయిట్ చేయి కదా. మనకి వేచి ఉండటానికి కదా నిరీక్షణ లేకుండా ఉంటున్నాం, ఓపు లేకుండా ఉంటున్నాం. దేవుని బిడ్డ, నీవు నేను మన జీవిత విధానంలో దేవుడికి కార్యం చేసేంత కూడా ఓపిక కలిగి ఉండాలి, వేచి ఉండాలి. తొందరపడి నాకేమి కావట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, నాకు రోగం తగ్గట్లేదు, నాకు అప్పులు తీరడం లేదు, నేను ఒంటరిగానే ఉంటున్నాను, నేను ఇంకా దుఃఖంలో ఉన్నాను, ఎప్పుడు చేస్తాడు కార్యం దేవుడు అని నువ్వు బాధపడవద్దు. ప్రభు నీకు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడి కృపను బట్టి ఆ ప్రభుని యేసునామములో మనమందరం కలిసి మరి ఈ విధంగా ఫిజికల్ డిస్టెన్స్ కలిగి మరి దేవుని స్తుతిస్తుండగా నాకు అనిపిస్తుంది. చూడండి సార్, కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటుందంటే, అక్కడ బలమైన మాట, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించదను. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో నీవు నేను ఈ రోజున ఉన్నాం. మనము దేవుని బిడ్డలారా ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి.
దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, నీ సెలవు ఎదుట కూర్చొని మేము అడుగుతున్నాము తండ్రి, మాకు వస్తున్న ఈ కరువు కాటకము క్షామమునైనా దూరపరచునైనా మాకు సమృద్ధి ఇచ్చేది ప్రభా. దేవుని మందిరంలో ఆశీర్వాదాలు నింపడి ఉంటాయి. దేవుడు తప్పక మనకి సహాయం చేస్తూ ఉంటాడు, కార్యం చేస్తూ ఉంటాడు. కనుక మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఆధ్యాత్మికంగా అడుగు వేస్తూ ముందుకు కొనసాగాలని నేను ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి అంటాడు దావీదు ఏమంటే, యెహోవా, నేను నీ మందిరములో నిత్యము నివసించుదునుగాక అంటాడు. ఆమేన్. మందిరములో అంత సమృద్ధి, దేవునికి నీకును ఏమాత్రం ఎడబాటు ఉండొచ్చు. దేవుని మందిరమునకును దేవుడితో కలిసి నీవు ఏమాత్రం ఎడబాటు ఒంటరికి వెళ్ళదు. ఎప్పుడు దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు దగ్గర నమ్మకం కొనసాగితే ఏ దుశ్శక్తులు, ఏ సాతాను శక్తులు ఆవరించకుండా ఆ దేవాది దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మీరందరూ కూడా ఈరోజు దీవించబడతారు. మరి మీ అందరికి కూడా మరి బల్ల ఇవ్వబడుతుంది కనుక తీసుకోండి. కానీ ఏమాత్రం కూడా మరి బాధపడద్దు, దుఃఖపడద్దు, చింతించదని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఏ మాత్రం నీతిమంతుడు ఎన్నడికి సిగ్గుపడదు. మంచి చెప్పడానికి ఏమాత్రం తడువు చేయకుండా దేవుని యందు నమ్మకంగా బలంగా కొనసాగాలని నేను ప్రభుపేట మనసు చేస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ ప్రాణము ఏమన్నా కుంగిపోతుందా, ఏమన్నా బాధపడుతుందా, ఏమన్నా చింతిస్తుందా? నో. ఒకసారి అంటాడు కదా 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను సన్నతించుము, ఆయన అనుకొని జీవించు, ఆయన దీవిస్తాడు, సహాయం చేస్తాడు. చూడండి, మరి సాధు సుందర్ సింగ్ని బావిలో వేస్తే ఆ దేవుడే మరి తీసి బయటకు ఇచ్చి మళ్ళీ ఆయన ఏమాత్రం భయపడకుండా బయటకు వచ్చి మళ్ళీ ఆ గ్రామస్తుల మధ్యలోకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడట. అయ్యో, మేము ఇతను విస్తారంగా కొట్టాము కదా, బాగా కొట్టి రక్తం కారేంత కొట్టి కొనముగ్గురితో పడేసాం కదా ఆ లోతైన బావిలో, ఈయన ఎలా బయటకు వచ్చాడు అని ఆ గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపడినప్పుడు ఆయన అంటున్నాడు, నా దేవుడే నన్ను బయటికి తీసేటప్పుడు ఆ గ్రామస్తులందరూ మారిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండము, దేవునికరంగా ఉండము కదా. మనం జీవిస్తున్న మన ప్రయాణాల్లో అనేక విధాలుగా వ్యతిరేకులు, శత్రువులు కూడా మన మీదకి వస్తారు. కానీ శత్రువులు సైతం కూడా ప్రేమించే మనసు మన యేసయ్య మనసు. అలాగే మనం కూడా అలాంటి మనసు కలిగి ముందుకు కొనసాగాలని నేను ప్రభుపేట మనసు చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక విషయాన్ని మీ మధ్యకి తీసుకొని వస్తాను. మరి ఈరోజు ఈ వాక్యం పూర్వకంగా మనం తెలియపరచుకుంటా పోతే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, నా రక్షణకర్త నా దేవుడు. నిరీక్షణ ఉంచము, నిరీక్షణ ఉంచము. దేవుడు బిడ్డలారా, మరి బైబిల్లో మొర్దెకై అనే ఒక మంచి విశ్వాసి, ఆధ్యాత్మిక వ్యక్తి కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మొర్దెకై. ఎందుకు నేను ఒక్కొక్కరిని మీ మధ్య తీసుకొస్తానంటే, ఇవే నువ్వు కూడా ఆ విషయాలు గుర్తు చేసుకుంటూ ఏమాత్రం తొట్టులక దేవుని నామంలో బలంగా కొనసాగాలని ప్రభుపేట మనసు చేస్తూ ఉంటాను. చూడండి, యేసు ప్రభు హీరో అయితే సాతాను ఏంటి విలన్ కదా. ఎవరు గెలుస్తారు మీకు తెలుసు కదా, మీకు అందరూ బాగా తెలుసు కదా. విలన్ ఓడిపోతాడు, హీరో గెలుస్తాడు. అది 100కి 100 నిజం. ఎందుకంటే ఈ విలను, ఈ శత్రువు అనే సాతాను ఈ మనుషులను అడ్డం పెట్టుకొని రకరకాలుగా సృష్టిస్తూ భయోపన చేసి ఏం చెప్తాడంటే భయపెడుతూ ఉంటాడు. కానీ ఏమాత్రం భయపడకూడదు. అందుకని ఈ యొక్క మొర్దెకై చాలా ప్రార్థనాపరుడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ కొనసాగేవాడు. కానీ ఆయన మీదకి నిందలు వేయడానికి, లేకపోతే ఆయన చంపడానికి
ఆయన జాతి వారిని చంపడానికి ఒక ఆయన కుట్ర పన్నాడు. ఉంటారు కదా కుట్ర పన్నేవాడు కదా, బాగుపడుతుంటే ఓర్చుకోలేక వారి మీద నెపములు పంపారు ఉంటారు కదా, ఉంటారు. బాగా గమనించు. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, అయ్యగారు చూడండి మేము ఇట్లా ఉంటుంటే మా మీద ఎట్లాంటి చాడీలు చెప్తున్నారు, ఎట్లాంటి బాధ పెడుతున్నారు అన్నప్పుడు నేను అన్నాను, అమ్మా శత్రువైన సాతాన్ని ఓడిస్తానికి దేవుడు ఉన్నాడు. సాతాను వాళ్ళు జరబాటు చేస్తే మనం ప్రార్థననే, లేకపోతే మనం ప్రార్థన విధానం కలిగి ఆధ్యాత్మిక ప్రార్థన చేస్తే అవన్నీ కూడా దూరం అవుతాయని చెప్తున్నాను. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ హామాను కుట్ర పన్నాడు. కానీ బైబిల్ మనం శూన్యంగా చదివితే కుట్ర పన్న హామాను ఏమి చేయలేక ఓడిపోయాడండి. కారణం ఏంటంటే మొదట ప్రార్థన చేస్తే రాజు మనసు మార్చబడి రాజు ఎవరు తప్పో ఎవరు ఒప్పో తెలుసుకొని తప్పు చేసిన హామానుని ఆయన కుట్ర పడిన ఉరికొయ్య మీద ఆయనే ఉరికి పడ్డాడు. ఆమె మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, ఏది విదుతావో అదే పంట వస్తుంది. చూసారా, ఎక్కడ చూసినా మీరు చూడండి, బైబిల్ అన్నింటిలో కూడా దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళే విజయం పొందుకుంటున్నారు. ఆమె వారు ప్రార్థనలు చేస్తూ ఏ కరువు వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుడు మనకి తోడుగా ఉంటూ మనకి సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ తీసుకొని ఉన్నప్పుడు, లేకపోతే దేవుని బిడ్డగా కొనసాగుతున్నప్పుడు ఏ మాత్రం మీరు ఆధైర్యపడక దేవుని యందు నమ్మకంగా ఉండి బలంగా ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, నేను దావీదుకి భయంకరమైన కష్టాలు వచ్చినాయండి. బైబిల్లో ఉన్న దావీదుకి చాలా ప్రార్థన పడు. ఆయన రోజుకు వచ్చి 7 మార్లు స్తుతిస్తాడంట. 7 మార్లు స్తుతి స్తోత్రం చేస్తాడంట. 7 మార్లు అంటే 7 సార్లు ప్రేయర్లో కూర్చుంటాడు. రాజు అండి, ఇశ్రాయేలుకి రాజు అన్న దావీదు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు మొత్తం టోటల్లో 10 సార్లు. అటువంటి సాగుతున్న ఆయనకి ఏమంటే దేవుని బిడ్డలారా ఒక వ్యతిరేకం వస్తుంది. సౌలు అనే రాజు దావీదును తరుముకుంటూ ఉంటాడు. వినండి బాగా. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా విని మీరు ఈరోజు బలపడాలి. ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్న ప్రియ బిడ్డలారా, మీరు కూడా చక్కగా వింటున్నారు. దయచేసి మీరు కూడా గమనిస్తూ ఈ వాక్యము, ఈ మాటను మీరు వదిలో పెట్టుకొని ఆ ప్రకారంగా కొనసాగాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఆయన జీవిస్తున్న ప్రయాణంలో తరుముకుంటున్నాడు. సౌలు తరుముకుంటా ఉంటుంటే ఒక సంభవం జరిగింది. చూడండి ఒకసారి 1వ సమూయేలు 26వ అధ్యాయము అందరూ కూడా తీసినట్లయితే 1వ సమూయేలు 26వ అధ్యాయము 20వ వచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి భయపడుతున్న నీవు, ఈరోజు ఏదో అయిపోతుంది మనకి ఎట్లా మన జీవితాలు అనుకుంటున్నా నీవు నేను మన అందరి జీవితాల్లో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుని చదవడం ఒకసారి. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నందుకుపోవును గాక. చాలా మంది పాపంతో చనిపోతున్నారు. నేను అదే బాధపడుతున్నాను. చాలా మంది పాపముతో ఉండి చనిపోతున్నారు. పాపంలో ఉండి చనిపోయిన వారికి నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, నేను మీకు తెలియపరుస్తున్నాను ఈ మాట. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా, నేను దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడమగాను. చాలా మందికి దేవుని సన్నిధి రాకుండా ఎడంగా ఉండి దేవుడికి దూరం చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అట్లా నాకు మరణం వద్దు, అలాంటి మరణం నాకు వద్దు. దేవుడితో కలిసి చనిపోవాలి, దేవుడిలో ఉండి చనిపోవాలి. అప్పుడు నాకు పరలోక రాజ్యం వస్తుంది. ఎంత మంచి మాట అండి. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వే స్థితిలో ఉంటావు? ఆయన అంటున్నాడు సౌలుతోటి, అయ్యా పర్వతం మీద కౌజు బిడ్డను తరుముకున్నట్టు ఎందుకయ్యా నన్ను తరుముకుంటున్నావు? నేను మిన్నలినయ్యా, నల్లాంటి అయ్యా, ఎందుకయ్యా నన్ను తరుముకుంటావు?
తగ్గింపు జీవితము, ప్రార్థన కలిగిన జీవితం కలిగిన అతను చూసి సౌలు కూడా మనసు మారిందండి. శత్రువైన ఆ యొక్క సౌలు కూడా మనసు మారింది దావీదు మాటలకి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు మనకు తోడుగా ఉండగా ఏ అపాయం మన మీదకి అనేరాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, మీకు మీరుగా కుటుంబం గురించి ప్రార్థన చేసుకోండి. అనేక కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేరిట మనసు చేస్తూ ఉన్నాను. నేను లాస్ట్గా ఇంకొక మాట చెప్పేసి మనం బలంలో పాల్పంపు జరుపుకుందాం. అందరూ కూడా గమనించినట్లయితే ఈ మాటని గుర్తు చేసుకున్నాను. నేను ఒక సాక్ష్యం విన్నాను దేవుని బిడ్డలారా. ఆ సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. ఒక బ్రదరు ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగం చేసుకున్న అతన్ని వేరే ప్రాంతానికి ఆయన్ని పంపించారు. ఒక ప్రాంతానికి పోయి క్యాంప్ వేశారన్నమాట. ఒక 3 రోజులు క్యాంప్ వేశారు ఆ కంపెనీ వాళ్ళు. అక్కడికి వెళ్ళాడు. అమ్మ బాగా విన్నారా? ఒకసారి అల్లే చెప్పండి. మీరందరూ నాతో ఉన్నారా? క్రైస్తలా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుని మాట చాలా చెవులు పెద్దగా చేసుకుని వినాలంట కదా. చెవులు పెద్దగా చేసుకుని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మాట పోనీయకుండా కొంతమంది కింద పడేసుకుంటున్నారు వాక్యాల్ని కదా. చూడండి, కొంతమంది భోజనం చేసేటప్పుడు అన్నం అన్నం కిందే ఉండి తినేది తక్కువ, పడేది కింద కదా. మన వాళ్ళు వాక్యము సగం వినరు, సగం కింద పడేస్తారు, కొంచెం వింటారు. దేవుని బిడ్డలారా బాగా వినండి. అతను తన యొక్క కంపెనీ నుంచి వేరే చోట క్యాంప్కి వెళ్ళాడంట. ఆ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అది అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం వస్తున్నప్పుడు ఆయన బస్సెక్కే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటే అక్కడికి వచ్చి అడిగాడు. ఒక కారులో ఏమైనా ఉంటే కారు నుంచి వెళ్దాము, ఆటోలు ఏమి లేవు అనుకొని ఒక ఆయన దగ్గరికి వచ్చి అడిగాడంట. బాబు, కారు కావాలి, నేను బస్ స్టాప్ వరకు నేను వస్తానని చెప్పేసి అన్నాడంట. అన్నప్పుడు అక్కడ ఉన్న ఒక అతను చూసి, ఎస్ కారు ఉందండి, రండి, మేము తీసుకెళ్ళి మిమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేద్దామని చెప్పి తీసుకెళ్తామని చెప్పారంట. చెప్పినప్పుడు ఆయన ఒక 10 నిమిషాలు కూర్చొని చెప్పేసి ఆయన వేరే ఆయనకు ఫోన్ చేశాడు. వినండి బాగా. ఫోన్ చేస్తే ఆయన సరైన కారు పురమాయించాడంట. పురమాయిస్తే వెంటనే కారు ఎక్కేసాడు. కారు వెళ్తా ఉంది. ఒక 2 కిలోమీటర్లు పోయినాక ఇంకొక ప్యాసింజర్ ఎక్కాడంట. ఆయన కూడా బ్యాగ్ ఉంది, ఆయన ఎక్కాడంట. ఆయన కూడా వచ్చి ఆయన కూడా ఈ కారులో తీసుకెళ్తున్నానండి, ఆయన కూడా బస్ స్టాప్ వస్తారంట చెప్పేసి సంధించాడు. ఆయన కారులో ఎక్కిన తర్వాత వెళుతూ ఉండగా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి మారణాయుధాల కత్తులు బయటికి తీశారంట. తీసి వెంటనే ఒక క్లాత్ తీసుకొని నోటికి పెట్టేసి, ఎక్కువగా అరిసేవా దీన్ని చంపేస్తాను, ఇక్కడే చంపేస్తాను, నోరు మూసుకొని కూర్చొని చెప్పేసి ఆయనకి చెప్పేసి ఆయన కళ్ళకి బట్ట కట్టి ఎక్కడో పాడుపడిపోయిన ఆ బంగ్లా ఆ బిడిలో తీసుకుపోయారంట. తీసుకుపోయి అక్కడ కట్టేశారంట. కట్టేసి మెల్లిగా ఆ కళ్ళ కట్టిన గంతం తీసేసి చూస్తే భయంకరమైన పరిస్థితి. మారునాదాలతో కూడిన ముఠా నాయకులు అంట, వాళ్ళు దోచుకునేవాళ్ళు, చంపేవాళ్ళు. మా బ్రదరు కళ్ళను నిలబెట్టుకొని, వీళ్ళ చేతులు నేను మోసపోయాను, ఏదో ఈ కారు తీసుకుని నన్ను అక్కడికి తీసుకెళ్తారేమో అనుకొని ఎక్కాను, కానీ ఈ కారులో ఈ విధంగా నేను మోసపోని చెప్పేసి కళ్ళని కాచుకున్నాడు. అప్పుడు ఆయన అడిగారు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి అని చెప్పి అడిగినప్పుడు, నేను పలానా కంపెనీ నుంచి వచ్చాను, ఇలా క్యాంప్ అయిపోయింది, ఇలా తిరిగి వెళ్తున్నాను అని చెప్తున్నప్పుడు ఆయన అన్నీ నిజం చెప్పాడు. నిజం చెప్తే నీ దగ్గర ఎంత నేను అడిగితే చేతికు ఉంగరం తీసేసుకున్నారు, డబ్బులు 2,000 రూపాయలు అడిగి తీసేసుకున్నారు, ఏటీఎం కార్డు అది తీసుకున్నారు. ఈ ఏటీఎం కార్డు పనిచేస్తుంది, నెంబర్ చెప్పంటే ఆ నెంబర్ చెప్తే వెళ్ళి ఏటీఎం కార్డు పోయి చూసినప్పుడు ఈ నెంబర్ రాంగ్ కాదంటే ఆ ఏటీఎం కార్డు పెట్టి చూస్తే నెంబర్ కరెక్టేనండి వచ్చింది, కానీ అమౌంట్ మాత్రం లేదని చెప్పారంట. సరే నువ్వు వచ్చేసే అన్నాడంట. వీళ్ళు ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళిన వాళ్ళు ఇంచుమించు 8 గంటలు సరంటే అక్కడ ఉంచేస్తే ఎదురుగేమో భయంకరమైన కత్తులు, మారణాయుధాలు. నీకు తెలుసా, ఒకసారి
ఆ గది ఓపెన్ చేయమని గది ఓపెన్ చేస్తే అన్ని శవాలు వాసన వాళ్ళు తోసుకోవటం, ఈ రకంగా చంపేయటం అంట వాళ్ళ పని. ఇక ఆయన అనుకున్నాడు, ఇక నేను చనిపోతాను, ఇక నేను బ్రతకనని చెప్పేసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక పెట్టుకున్న తర్వాత ఇక ఆయన అటు ఇటు తిరుగుతున్నాడంట. అసలు ఎవరు రాను, అసలు ఏంటిరా అంటే లాస్ట్ నేను చెప్పాడు, అయ్యా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పాడంట. అయితే నువ్వు క్రైస్తవుడివా, అయితే నీకు బైబిల్ ఉందా అని అడిగానంట. ఉందని నేను చెప్తే ఆ బ్యాగులో నుంచి బైబిల్ చూపించాడంట. రైట్, నువ్వు క్రైస్తవుడే అని చెప్పి అటు ఇటు తిరుగుతూ వాళ్ళు అన్నారంట, ఎవరైనా సరే మేము పట్టుకున్నప్పుడు మేము మాట్లాడే మాటలకి ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ నువ్వు అప్పటి నుంచి కూడా అన్నీ కరెక్టే చెబుతున్నావు రా, నువ్వు నిజం చెబుతున్నావు కనుక నువ్వు అన్నీ నిజం చెప్పావు. లాస్ట్కి ఏటీఎం కార్డు కూడా నిజం చెప్పావు, నువ్వు క్రైస్తవుని చెప్పేసావు, తర్వాత బైబిల్ కూడా ఉన్నది, ఎందుకో నిన్ను చంపవనేమో, నిన్ను వదిలేస్తాము. ఇంతవరకు మాకు దొరికిన వాడు నువ్వు ఒక్కడవే పెట్టి వెళ్ళిపోవడం చూస్తున్నాం మేము అని చెప్పేసి ఆయన వదిలేశారంట. ఆయన కారులు వేసుకుని ఎక్కడో దూర ప్రాంతం తీసుకుని వదిలేశారంట. వదిలేస్తే అక్కడ నిలబడిన తర్వాత, ప్రభా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకొని, ఇప్పుడు ఏం చేయాలి, బస్ స్టాప్కి వెళ్ళాలి లేదా స్టేషన్కి వెళ్ళాలి, డబ్బులు లేవు, అన్నీ వాటి చేసుకున్నారు ఆ ముఠా నాయకుడు అని చెప్పేసి అనుకుంటే, మళ్ళీ బైబిల్ తీసుకొని ఓపెన్ చేస్తే ఎప్పుడూ పెట్టినట్టు ఒక 50 రూపాయలు ఉన్నాయంట. 50 రూపాయలు దొరకంగా లేదు, ప్రభా నీకు వందనాలయ్యా, బైబిల్లో 50 రూపాయలు ఉందని చెప్పేసి ఆ 50 రూపాయలు అప్పటికే సాయంత్రం 7 అయింది. ఆ 50 రూపాయలు పెట్టుకొని స్టేషన్కి వెళ్ళిపోయాడంట. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎట్టగట్ట తలదాచుకుందాం ఏడా అని చెప్పేసి ఆ రాత్రి ఆడు తలదాచుకున్నాడు. తెల్లారి లోపల పోలీసులు ప్లాట్ఫామ్లో కొట్టుకుంటూ వస్తుంటే ఈయన కూడా లేచి కూర్చున్నాడు. ఈయనైతే ఏమన్నారు అందుకని అలాగా వెళ్ళిపోయారు. రాత్రి సరి సాలని నిద్ర, లోపల భయం, మారణాయుధాలతో కూడిన మొట్ట నుంచి దేవుడు నన్ను తప్పించాడు, దేశాలు అనుకొని వెంటనే ఫోన్ చేశాడంట. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు, ఇట్లాగా నేను వచ్చాను, ఇలాగా చిక్కిపోయాను, నా దగ్గర ₹1 కూడా లేదు, దయచేసి నాకు ఒక బస్ పాస్ టికెట్ చేయమంటే ఆయన బస్ పాస్ తీసుకొని తను వాట్సాప్లో పంపించాడు. ఆ వాట్సాప్ పంపించిన ఆ టికెట్ కూడా తీసుకోవడానికి అతని దగ్గర ₹1 కూడా లేదు. అప్పుడే అక్కడ ఉన్న ఆ జిరాక్స్ ఇస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా నా దగ్గర ఇదిగో ట్రైన్ టికెట్ ఉంది లేదా బస్ టికెట్ ఉంది, తెసే జిరాక్స్ నాకు ఇవ్వవా అంటే నా దగ్గర ₹1 లేదు అని అంటే, పోవయ్యా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ బస్ స్టాప్లో, ఈ రైల్వే స్టేషన్లో, ఈ కహానీలను మాకు తెలుసులే వెళ్ళు అని రెగ్యులర్గా మాట్లాడారంట. మళ్ళీ అన్నాడంట, అయ్యా దయచేసి ఇవ్వండి అంటే, ఎవరు అంటే ఆయన అన్నారు, నేను క్రైస్తవుడిని అని చెప్పాడంట. ఎందుకు నేను ఈ మాట చెప్పినట్టు నేను పెట్టారా ప్రభుని చేస్తున్నావు, ఆయన వాడుతున్న మాటని అతను వారి సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను విన్న మాటని గమనిస్తూ ఉన్నాను. అయితే నువ్వు క్రైస్తవుడుగా అని మేము ఎట్లా నమ్మగలుగుతావు, బైబిల్ ఉందా అన్నారంట. అవునే ఉందని చెప్పేసి మళ్ళీ బైబిల్ చూపిస్తే సరే అని చెప్పేసి వాళ్ళు ఆ ₹10 ఆ తీసుకున్న డబ్బులు లేకుండా ఆ టికెట్ జిరాక్స్ తీసి ఇచ్చాడంట. ఇస్తే ఆ టికెట్స్ కొని ట్రైన్ ఎక్కేసాడు. ట్రైన్ ఎక్కేసి ఇంటికి వచ్చినాక అదంతా గుర్తు చేసుకుంటున్నాడు. క్షణాల్లో ప్రాణం పోయే స్థితిలో నన్ను కాపాడింది ఒకటి బైబిల్. బిడ్డలారా, బైబిల్ కొట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, క్రైస్తవుడు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు చాలామంది. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. అతను అయ్యా నాకు డబ్బులు అసలు లేనప్పుడు ఆ బైబిల్ చూపిస్తే వెంటనే వాళ్ళు నాకు జిరాక్స్ ఇచ్చారు. వాళ్ళు సంపాలి అనుకున్న సమయంలో క్రైస్తవుడువా అయితే నీకు బైబిల్ ఉందా అని అడిగితే ఆ బైబిల్ చూపిస్తే అసలు ఎవరిని వదిలిపెట్టిన వాళ్ళు చంపి పంపిస్తారు. ఎందుకంటే ఎక్కడన్నా చెబుతారో వీళ్ళు మళ్ళీ మనం పోలీస్ కేసు అయిపోద్ది
అన్నట్టుగా సంపదాలే కానీ ఎవరు వదిలిపెట్టరు. అలాంటిది బైబిల్ చూపించినట్టునే వాళ్ళు వదిలిపెట్టారయ్యా. నేను అంటున్నాను తోరిపెట్టారా, బైబిల్ చదువు. బైబిల్ బ్యాగులు పెట్టినంత మాత్రాన, బైబిల్ దిండు కింద పెట్టినంత మాత్రాన, బైబిల్ పక్కన పెట్టినంత మాత్రాన కాదు, కానీ దాన్ని చదువు, దాని ప్రకారం జీవించు, ఆధ్యాత్మిక ముందుకు అడుగు వేయాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆ సాక్షి విన్నప్పుడు దేవుని పెట్టారా, మనం కాపాడేది ఆ దేవా సృష్టికర్తని యేసయ్య. ఆమేన్. ఈ కరువు కాటకాల నుంచి కానీ, లేకపోతే వస్తున్న విపత్తుని బట్టి కానీ, లేకపోతే ప్రతి విషయంలో కూడా ఏమాత్రం కూడా మనం ఆధారపడద్దు, ఏమాత్రం తొందరపడద్దు, ఏమాత్రం భయపడవద్దు. దేవుని నా దేవుడే రక్షణకర్త దేవుడు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఆయన ఎల్లప్పుడూ స్తుతించదని అంటాడు దావీదు. దావీదు ఎటువంటి కష్టం నుంచి తప్పించబడ్డాడు. దేవుని బిడ్డలారా, మొర్దెకై ఎటువంటి కష్టం నుంచి కూడా వేసినప్పుడు తన ప్రార్థనలు తప్పించబడ్డాడు. ఇవే నువ్వు నేను కూడా ఈ సంవత్సరం వస్తున్న ప్రతిదీ కూడా ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక అడుగు వేస్తూ ముందుకు కొనసాగుదామా? క్రైస్తవుడు దేవుడి మాటలను దీవించిన కాక ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రాణం ఎలా ఉంది? ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? సహోదరాలా, అనారోగ్యంతో ఉండ నీవు బాధపడుతున్నావా? ఇదిగో పని లేక, లేకపోతే సరైన పరిస్థితి లేక, అప్పులు పాలైపోయి సరిగా దినములు గడవలేక, నెల గడవలేక ఉన్నావా? దేవుడి సమయాన్ని నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రభు వైపు చూడండి. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేస్తానమ్మా. ఈ లైఫ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రియ బిడ్డలు, అదేవిధంగా కూర్చున్న ప్రియ బిడ్డలు, సంఘస్థులందరూ కూడా నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. అవును ప్రభా, మేము ఒక చిన్న సాక్షి విన్నాం దేవా. అవును ప్రభా, అయ్యా దావీదు ఎంత చక్కగా నైనా బాధపరచుకున్నాడు నైనా. మందిరానికి తోడుగా, మందిరానికి అండగా, అయ్యా ప్రభా నైనా మా ప్రాణం నీతో ఉంటామన్నా ప్రభా, మాకు ఎంతగానో సహాయం చేసినట్టుగా తెలియపరిచావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ దేవా నీకు స్తోత్రాలు. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ అయ్యా, అదేవిధంగా నా ప్రభా ఈ టెలికాస్ట్ ద్వారా నా ప్రభా నాయన లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రియ బిడ్డలు మీరు తాకి కార్యం చేస్తారు. మీకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ మీరందరూ చూస్తున్నారు. చాలామంది చెన్నై, కర్ణాటక రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర బిడ్డలందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. అయ్యగారు మీ వాక్యం ద్వారా బలపరుస్తున్నాం, మరింత శ్రేష్టంగా ముందుకు కొనసాగాలని తెలియపరుస్తున్నారు. అవును, మేము కూడా ఉపవాస దినాలను ప్రకటించి ప్రతిదినాలకు భావించి ప్రతి వస్తున్న వైరస్ సంబంధించి ఏదైనా కానీ వాటి గురించి దేశ క్షేమం కొరకు, రాష్ట్రాల క్షేమం కొరకు, ప్రభుత్వాల కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. మన తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో పనిచేస్తుంది. వారి అధికారులు ప్రేమించేవారుగా వారి సూచనల మేరకు మనం కొనసాగుదాం. అలాగే ఆంధ్ర రాష్ట్రాలు, అదేవిధంగా మన భారతదేశ ప్రభుత్వాల కొరకు, అదేవిధంగా అన్ని దేశాల కొరకు దేవుని బిడ్డలు మనందరం కూడా భారంగా ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ పెట్టిన మీరు కూడా దీన్ని షేర్ చేయండి, అనేక మంది తెలియపరచాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి బలం తీసుకుందాం. బలం తీసుకోకముందు ఒకసారి మీ అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాము ఆశీర్వాదంతో. మరి లైవ్ ప్రోగ్రామ్ పెట్టిన బిడ్డలు కూడా ఈ ఆశీర్వాదం తీసుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా. అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకోండి, పరలోక ప్రార్థన చేసుకొని మనం ముగిస్తున్నాం. పాస్టమ్మ గారు మనకి వస్తుంటారు కనుక ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో బాల కార్యక్రమం కనుక మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు చేసిన ఈ ప్రార్థనకు ఫలితం ఇచ్చి సహాయం చేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెప్పుకుంటూ అన్ని విషయంలో కార్యం చేస్తామని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము కూడి వచ్చిన మనకును సకల పరిస్థితులను చేసిన విన్నపాల మీద సదాకాలము తోడు ఇందును కాక, ఆమేన్, ఆమేన్. దయచేసి మనమందరం కూడా బలంలో పాల్గొంటూ వెళ్దాం.
ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన